जो दिखाए यहाँ पर जीएचएमसी ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन आरटीसी इज वन ऑफ द कॉरपोरेशन का मतलब ये है कि कमर्शियल एक्टिविटी सर्विस करते कमा लेके खुद को एक्सपैंड करने के लिए आरटीसी एक इंडिपेंडेंट कॉरपोरेशन है, जीएचएमसी आल्सो इट इज एन इंडिपेंडेंट कॉरपोरेशन। तो गवर्नमेंट मतलब इनको उनको कोई बॉडी इट इज नॉट ए कॉरपोरेशन, इट इज अर्बन लोकल बॉडी। आपको जो अर्बन लोकल बॉडीज का जो क्लासिफिकेशन है वो आप देखिए, कॉरपोरेशन रहता या वो कॉरपोरेशन रहता या म्युनिसिपैलिटी रहती या नहीं तो नगर पालिका रहता। हाँ। तो वहां पर आरटीसी वाले जो प्रॉफिट मेकिंग से सर्विस करना है, प्रॉफिट उसमें कमा लेके उन लोगों उनका कॉरपोरेशन को एक्सपेंड करते जाना, जब उनको नुकसान है उनको सपोर्ट करने का काम सरकार का है। सरकार उनका बोझ निकाल के जीएचएमसी के सर पे लगा है। अभी जीएचएमसी वाले ने 1 साल उठाया वो बोझ, दूसरे साल कुछ नहीं बोले, तीसरे साल कुछ नहीं बोले, चौथा साल आप बोल रहे हैं अब हमारे से नहीं हो रहा है। मैं इतना ये पूछना चाहता हूँ मेयर साहब से, आप देना है नहीं देना है, मैं देव बोल के नहीं बोलूंगा। अरे ఉండు సార్ నువ్వు ఎందుకు తొందర నేను మేయర్ గారి పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నా। ఒక్క నిమిషం, 15 మంది చచ్చిపోయినరు సోదరా, 15 మంది చచ్చిపోయినరు। మనం డబ్బులు కట్టేది ఉంది, మనకు బాధ్యత ఉంది, మన షేర్ ఉంది। మేయర్ గారు నా సూచన ఒక్కటే, వాళ్ళు 15 మంది చచ్చిపోయినరు, జిహెచ్ఎంసీ నుంచి డబ్బులు రావాలనుకుంటున్నారు, మనం ఇచ్చేది లేకపోతే ఇస్తలేమని క్లారిటీ ఇవ్వండి। నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే మేయర్ గారిని, మనం ఇచ్చేది లేకపోతే ఇస్తలేమనే క్లారిటీ ఇవ్వండి। ఆర్టీసీ అప్పుడు గవర్నమెంట్ తో ఏ నెగోషియేట్ చేసుకుంటుందో ఆ నెగోషియేట్ చేసుకుంటుంది। మనము ఇచ్చేది అనేది మ్యాండేట్ గా లేదు, గవర్నమెంట్ అవైలబిలిటీ ఫండ్ అనేది అప్పుడు స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న సోమేష్ కుమార్ గారు అప్పుడు అవైలబిలిటీ ఫండ్ ఉంది అని ఒకసారి ఆయన అన్నప్పుడు ఇచ్చిర్రు, కాబట్టి ఆ తర్వాత మాకు అవైలబిలిటీ ఫండ్ లేదు, మేము ఇచ్చేది లేదు, మాతో కాదు అని కౌన్సిల్ తీర్మానం చేసి ఇప్పుడు వాళ్ళు 1400 కోట్లు మన దగ్గర నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు। ఇప్పుడు మనం అది ఇవ్వదలుచుకున్నామా, మనం అది ఇవ్వడం లేదా అనేది మీరు ఒక క్లారిటీ ఇస్తే మన కౌన్సిల్ నుంచి, వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు గవర్నమెంట్ తో నెగోషియేట్ చేసుకున్నప్పుడు మీరు క్లారిటీ ఇచ్చింది అనుకోండి, మేము ఇవ్వడం లేదు, మేము ఆ బాధ్యత తీసుకుంటలేము అని మన కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది అనుకోండి, దెన్ ఆర్టీసీ వాళ్ళు వాళ్ళతో గవర్నమెంట్తో ఏ నెగోషియేట్ చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు। నేను అడిగింది ఒకటే, మనం ఇవ్వాలనా, ఇస్తామా లేకపోతే ఇవ్వమా, ఏదో ఒక క్లారిటీ ఇస్తే ఆర్టీసీ గవర్నమెంట్తో నెగోషియేట్ చేసుకుంటారు। అది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి మేయర్ గారు। ఓకే, అయితే ఒక్కటి ఏంటంటే మీరు అన్నట్టుగా వేరే అదర్ దెన్ కంట్రీలో కానీ మన దగ్గర కూడా కొన్ని కార్పొరేషన్లు ఏంటంటే స్కూల్స్, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కొన్ని సూరత్, బాంబే, కొంత నార్త్ ఇండియాలో కొన్నిట్లో ఏంటంటే ఇన్బిల్ట్ ఎడ్యుకేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఉంటుంది, కానీ ఇక్కడ మనకు మొదటి నుంచి దీంట్లో లేదు, కాకపోతే అవైలబిలిటీ ఫండ్ ప్రకారం ఏమన్నారు మనతో కాదు అని అఫీషియల్ గా కౌన్సిల్ తీర్మానం చేసి 1 year కిందనే ఇచ్చేసినాం, గవర్నమెంట్ విల్ టేక్ కేర్। యూజీడీ ఎవరు మెయింటైన్ చేస్తారో ఒకసారి దాని మెయింటెనెన్స్ అండ్ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారో ఒక పాయింట్। నేను నిన్నమన్న లక్ష్మీనారాయణ కాలనీ, రామంతపూర్ అంటే ఆ ఉప్పల్ ఏరియాలో కొన్ని ప్రపోజల్స్ కమిషనర్ గారికి పంపిస్తే కమిషనర్ గారు ఇంటర్న్ జోనల్ కమిషనర్కి పంపించిండ్రు। జోనల్ కమిషనర్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే ఇది జిహెచ్ఎంసీకి సంబంధం లేదు, హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధం అని। హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళని అడిగితే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయింటైన్ చేయాలని మాకు చెప్పారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంది అని అంటారు। ఒకవేళ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయింటైన్ చేస్తుంటే అధికారులు ఎవరన్నా ఇప్పుడు మన మీటింగ్లో వచ్చిండ్రా, ఈ ఇష్యూస్ అన్నీ అంటే ఆ ఏరియాలో ఉన్న మేజర్గా డెంగ్యూ రావడానికి కానీ చికెన్ గున్యా రావడానికి కానీ ఈ మోరీలు ఈ విధంగా ఇంత అధ్వానంగా ఉండడమే। సింపుల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు మా దగ్గర లేదు, మేము ట్రాన్స్ఫర్ చేసిన హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఒకే ఒక మాటతో జోనల్ కమిషనర్ శంకర్ గారు ఆ ఫైలు మనం పెట్టిన ప్రపోజల్ని ఆ ఫైల్ని అంతా కూడా తీసి వెనక్కి పంపించండు। నాకు ఇక్కడ క్లారిటీ కావాల్సింది ఏంటి మీ ద్వారా అంటే అసలు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుందా, హెచ్ఎండబ్ల్యూఎస్ మెయింటైన్ చేస్తుందా, నెంబర్ 1। నెంబర్ 2 జిహెచ్ఎంసీ। సో మరి జిహెచ్ఎంసీ మీ జోనల్ కమిషనర్ గారు మా దగ్గర లేదు, హెచ్ఎండబ్ల్యూఎస్ సివరేజ్ ట్రీట్మెంట్ వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళే చూస్తారంటారు। దయచేసి ఒక్కసారి ఈ ఏరియాస్ అన్నిటిని కూడా మీకు ఈ ఫోటోలు అవి పంపిస్తాను, మీ అధికారులను మాట్లాడి ఒకసారి అధికారులకు క్లియర్గా డైరెక్షన్ ఇవ్వండి, వాళ్ళకి అర్థమవుతుందో లేదో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరి మున్సిపల్ ఉంటుందా, వాళ్ళ దగ్గరికి వెళ్తుందా, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందా। ఒకవేళ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అందరూ సభలకు రావాల్సింది, ఎందుకంటే ఏదైనా అడిగినప్పుడు చెప్పడానికి కానీ మన రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ కమిషనర్ గారు పంపించిన ప్రపోజల్ని కూడా జోనల్ కమిషనర్ గారు పక్కన పెట్టిండ్రు, నెంబర్ 1। నెంబర్ 2, ఇప్పుడు కుకట్పల్లిలో వై జంక్షన్ దగ్గర ఇందిరానగర్ అని ఎన్టీఆర్ నగర్ అని అవి ఒక 40 years స్లమ్స్, ఐడిపిఎల్ పక్కన అక్కడ మొత్తం స్లమ్లో
మొత్తం డ్రైనేజ్ అంటే మొత్తం అంతా శానిటేషన్ అనేది ఇంకొకసారి మీరు అక్కడికి వెళ్ళి చూసిందంటే అసలు మనం ఎంత అధ్వానంగా ఉందనేది ఇంకా చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళ కరెంట్ మీటర్లు కొన్ని ఇచ్చారు, మిగతా ఇవ్వలేదు. నేను అధికారులతో రివ్యూ చేస్తే అధికారులు ఏమంటున్నారంటే మేము కరెంట్ మీటర్ల కోసం సిఎండి గారికి పంపించినామని. వాళ్ళకి హౌస్ నెంబర్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఓటర్ లిస్ట్లో పేరు ఉన్నప్పుడు, 40 సంవత్సరాల నుంచి వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్తో అక్కడ ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నప్పుడు కరెంటు మీటర్లు ఇవ్వడానికి కానీ వాళ్ళకి బేసిక్ అంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరికి ఒక టాయిలెట్ ఉండాలి, కట్టుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అంటారు. ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు, లేకపోతే కామన్ వాళ్ళకి మొత్తం సులాబ్ కాంప్లెక్స్ లాంటి ఫెసిలిటీ కూడా లేదు. సో వాళ్ళు ఎక్కడికక్కడ రోడ్ల మీదనే అక్కడ ఉన్న ఏరియాలనే చేయాల్సి వస్తుంది. టైటిల్ ఇష్యూలో మున్సిపల్ వాళ్ళు కానీ ఇప్పుడు నేను ఎంపీ నిధులు పంపిస్తే మీ అధికారులు నేను ఎంపీ నిధులు వాళ్ళకి శాంక్షన్ ఇస్తే మేము రికార్డ్ చేయము ఇక్కడ అంటుండ్రు. టైటిల్ గవర్నమెంట్ దా, ప్రైవేట్ దా, ఇంకొకరిదా అనేది జిహెచ్ఎంసీ ఎట్లా డిసైడ్ చేస్తుంది? రెవెన్యూ మ్యాటర్స్ కదా. అక్కడ వాళ్ళ ఇండ్లు ఉన్నప్పుడు, ఆ ఇండ్లకు హౌస్ నెంబర్ ఉన్నప్పుడు, వాళ్ళు అక్కడ నివసిస్తున్నప్పుడు, ఓటర్ లిస్ట్ ఉన్నప్పుడు, ఎంపీగా ఎంపీ నిధులు ఇచ్చినప్పుడు రికార్డ్ చేయడానికి వచ్చిన సమస్య ఏంది, కరెంటు మీటర్లు ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏంది? దయచేసి ఈ రెండింటిని ఎక్కడైనా కానీ స్లమ్స్ ఉంటే అప్ టు 120 స్క్వేర్ యార్డ్స్ వరకు గవర్నమెంటే 58 జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. ఆ రూల్ ప్రకారం అయినా కూడా ఆ స్లమ్స్ అన్ని రెగ్యులరైజ్ అవ్వాల్సినవి. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కాబట్టి దయచేసి జిహెచ్ఎంసీ మీ ద్వారా అధికారులకు ఇవ్వాల్సిన ఆదేశాలు ఏంటంటే టైటిల్ అనేది వీలుగా చూడాల్సింది. వాళ్ళకి హౌస్ నెంబర్ ఉండి వాళ్ళు అక్కడ ఓటర్ లిస్ట్లో ఉంటే ఆ ఇండ్లకు కరెంట్ ఇవ్వడం, అక్కడ ఏమైనా మన పరిధిలో నిధులు ఉంటే జోనల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వండి. అక్కడ కనీసం శానిటేషన్కి అవసరమైన మున్సిపల్ అధికారులు చేయగలిగిన అభివృద్ధి చేయమన్నారు. ఇది కాకుండా మేము ఎంపీ నిధులు ఇస్తే కూడా అక్కడ ఖర్చు పెట్టి రికార్డ్ చేయమన్నారు. ఇప్పుడు అక్కడ మేము రికార్డ్ చేయం సార్ ఇక్కడ లేదు అని అంటున్నారు. దాని వెనకాలని ఒక 15 ఎకరాలు వేరే వాళ్ళు కబ్జా పెట్టుకుంటే దానికి అంటే ఇల్లీగల్ వాళ్ళ కరెంట్ మీటర్లు ఇచ్చిండ్రు, డెవలప్మెంట్ చేస్తుండ్రు, అన్నీ చేస్తున్నారు. ఏది 2 years బ్యాక్ కబ్జా పెట్టుకున్న వాటికేమో మున్సిపల్ వాళ్ళు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న ఇందిరానగరు, ఎన్టీఆర్ నగరు, ఇంకొక కాలనీ, 3 కాలనీలు 40 సంవత్సరాల నుంచి దాదాపుగా 2500 ఫ్యామిలీలు అక్కడ ఉన్నాయి. మన వాళ్ళు సింపుల్గా టైటిల్ ఏదో డిస్ప్యూట్ ఉంది. నేను అడిగిన అధికారులను మీకేమైనా కోర్టు నుంచి డైరెక్షన్ ఉందని. కోర్టు నుంచి డైరెక్షన్ లేదు సార్, మాకు ఐడిపిఎల్లో ఒక అప్లికేషన్ పెట్టిండ్రు అంటే ఒకరు వచ్చి అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదవుతారు. ఒకవేళ అదే కేసు అయితే మరి ఓటర్ లిస్టుకి వెళ్ళి తీయండి, ఇచ్చిన హౌస్ నెంబర్లు రద్దు చేయండి. దయచేసి అధికారులు ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళని ఇంప్రెస్ చేస్తే ఒకలాగా, స్లమ్స్లలో ఇంకొకలాగా బిహేవ్ చేయడానికి లేదు. మీరు దయచేసి ఆ ఎన్టీఆర్ నగరు ప్లస్ ఆ ఇందిరానగర్కు కావాల్సిన మౌలిక వసతులు, కరెంటు మీటర్లు ఇవ్వాల్సిందిగా మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.